డాక్టర్ గారు, స్మోకింగ్ వల్ల కామన్గా వచ్చే క్యాన్సర్ను ఏమున్నాయి? నమస్కారం అండి. ఇవాళ మనము స్మోకింగ్ అండ్ క్యాన్సర్ రిస్క్ గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ మచ్చా కిరణ్ కుమార్. స్మోకింగ్ వల్ల మనకు కామన్గా వచ్చే క్యాన్సర్ తీసుకున్నట్టయితే మొట్టమొదట మా అందరికీ గుర్తుకొచ్చేది లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ కాకుండా ఇంకా చాలా క్యాన్సర్ స్మోకింగ్ వల్ల వస్తాయి. మనం కామన్గా చూసే ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్, ఈసోఫేగస్ క్యాన్సర్ అంటే అన్నవాహిక క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, పేగుకు సంబంధించిన క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్లు, ఇవన్నీ క్యాన్సర్లు కూడా మనకి స్మోకింగ్ వల్ల వస్తాయి. డాక్టర్ గారు, స్మోకింగ్ తో సంబంధం లేని క్యాన్సర్లు ఏమైనా ఉన్నాయా? నేను ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్ గురించి చెప్పాను స్మోకింగ్ వల్ల వస్తుందని. కానీ కొన్ని క్యాన్సర్స్ మాత్రం స్మోకింగ్ తో ఎవిడెన్స్ లేదు. అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ తీసుకోండి, ఓవేరియన్ క్యాన్సర్ తీసుకోండి, ఈ రెండింటికి మనకు ఇప్పటివరకు అయితే ఎవిడెన్స్ లేదు స్మోకింగ్ వల్ల డైరెక్ట్ గా వస్తున్నాయని. కానీ ఇవి మనకు మిగతా లైఫ్ స్టైల్ సంబంధించిన మార్పుల వల్ల ఖచ్చితంగా ఈ రెండు క్యాన్సర్లు కూడా ఇంక్రీజ్ అవుతాయి. ప్రోస్టేట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ స్మోకింగ్ వల్ల రాకపోయినా కూడా మిగతా కారణాల వల్ల ఈ రెండు క్యాన్సర్లు రావచ్చు. అంటే నార్మల్గా ఒబేసిటీ కావచ్చు, లేకపోతే ఆల్కహాల్ కావచ్చు, మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఈ రెండింటి వల్ల మనకు ప్రోస్టేట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ కూడా రావచ్చు. డాక్టర్ గారు, స్మోకింగ్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి క్యాన్సర్ రావచ్చు అంటారు? స్మోకింగ్ చేసిన తర్వాత మన కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే, నేను స్మోకింగ్ చేశాను, నాకు వెంటనే క్యాన్సర్ రాకపోవచ్చు, టైం పడుతుంది అని. రియలిస్టిక్గా చూసుకుంటే మనం స్మోకింగ్ చేసిన తర్వాత మేము కొంతమందికి వితిన్ 1 year కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చూసాము. ఇలా కొంతమంది కామన్గా మేము చూసుకున్నట్టయితే స్మోకింగ్ చేసిన తర్వాత 10 to 15 years టైం పడుతుంది నార్మల్గా మనకు అక్కడి నుంచి క్యాన్సర్ రావడానికి. అది కొంతమందికి 1 year కావచ్చు, కొంతమంది 15 years కావచ్చు. రెండిట్లో తేడా ఏంటి? ఎందుకు అంటే మన బాడీ స్మోకింగ్, మనకు ఈ టొబాకో ఏదైతే కార్సినోజన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఇది మన బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని న్యూట్రలైజ్ చేసే వ్యవస్థ పర్సన్ టు పర్సన్ మారుతుందండి. కాబట్టి మనకు స్మోకింగ్ కొంతమంది చేసిన అర్లీ అంటే ఒక 1 year అయినా కూడా దాంట్లో కూడా క్యాన్సర్ రావచ్చు. కొంతమందికి 10 to 15 years పడుతుంది. మనం అందరిగా కామన్గా చూసుకున్నట్టయితే చాలా మంది ఈ మిస్కన్సెప్షన్లో ఉంటారు. మా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ 5 years అయితే బాగానే ఉన్నారు, నాకేమవుతుంది, నేను కూడా స్టార్ట్ చేస్తాను, ఇప్పటివరకు వాళ్ళకి ఏం కాలేదు, నాకు కూడా ఏం కాదు అనుకుంటారు. కానీ ఎవెన్చువల్గా చూసుకున్నట్టయితే 10 సంవత్సరాల తర్వాత చాలా మందికి వస్తుంది క్యాన్సర్. ఇప్పుడు స్మోకింగ్ చేస్తున్న వాళ్ళకి క్యాన్సర్ ఉన్నది అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలంటారు డాక్టర్ గారు? స్మోకింగ్ చేసే వాళ్ళందరిలో కామన్గా మనం చూసుకున్నట్టయితే లంగ్ క్యాన్సర్ అనేది వెరీ కామన్. ఓరోఫెరింజియల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇవి రెండు మేల్స్లో మన ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్స్. సో ఇవి రెండు కూడా మనకి స్మోకింగ్ ద్వారా వస్తాయి. స్మోకింగ్ ఆల్రెడీ 15 years నుంచి చేసి డైలీ అట్లీస్ట్ ఒక 15 to 20 cigarettes తాగినట్టయితే మీరు ఒక సిటీ స్కాన్, ప్లెయిన్ సిటీ స్కాన్ చేసుకొని దాంట్లో మనకి లంగ్ క్యాన్సర్ అర్లీ స్టేజ్లో ఉంటే డిటెక్ట్ చేయొచ్చు. క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్, ఇవి కూడా మనకి స్మోకింగ్ చేసిన తర్వాత మనకు ఈఎన్టీ స్పెషలిస్ట్ కానీ, క్యాన్సర్ స్పెషలిస్ట్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒకసారి మన ఓరల్ ఎగ్జామినేషన్ చేసి, నార్మల్గా మనకు వైట్ ప్యాచెస్ అంటారు, అంటే చంప పైన కానీ లేకపోతే లోపల నాలుక పైన కానీ వైట్ ప్యాచెస్ అంటారు, లూకోప్లేకియా అంటారు. ఇవి మనకు క్యాన్సర్కి ముందు వచ్చే లీజన్స్ అనమాట. అంటే వీటి ఉన్న ఏరియాస్లో అక్కడ నుంచి మనకు ఫర్దర్గా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇవి వచ్చినా కూడా మీరు ఆంకో సర్జన్ని కన్సల్ట్ చేయాలి. సో ఇలా మనము స్మోకింగ్ చేసిన వాళ్ళకి అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు ఈ క్యాన్సర్స్. డాక్టర్ గారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇది వచ్చే ఛాన్స్ ఉందంటారా? మీకు స్మోకింగ్ చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ రావడం కాదు, రిస్క్తో పాటు ట్రీట్మెంట్ అవుట్కమ్స్ కానీ లేకపోతే ఓవరాల్గా మళ్ళీ అంటే సర్జికల్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అవుతాయి. మేము చూసినట్టయితే స్మోకింగ్ యాక్టివ్గా చేసిన వాళ్ళకి ఆల్రెడీ లంగ్స్ డ్యామేజ్ ఉంటుంది. వాళ్ళకి మనం లంగ్ సర్జరీ చేస్తే దాంట్లో ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఆల్రెడీ లంగ్ ఇష్యూస్ ఉండడం వల్ల బ్రీతింగ్ డిఫికల్టీస్ కానీ ఎక్కువ రావచ్చు. అది కాకుండా కూడా మీకు స్మోకింగ్ చేసే వాళ్ళకి ఒకవేళ మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ పెట్టినా కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ పనిచేసే అవకాశాలు తగ్గిపోను, మనకు మళ్ళీ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది, రికరెన్స్ అంటాము. సో మనం స్మోకింగ్ చేసే వాళ్ళలో కంపేర్ చేసుకుంటే రికరెన్స్ రేట్స్ అట్లీస్ట్ ఒక 5% to 20% ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు నాన్ స్మోకర్స్. ఎలక్ట్రిక్ సిగరెట్ అంటే ఏంటి? దీనివల్ల క్యాన్సర్ వస్తుందా డాక్టర్ గారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు నార్మల్గా మనం యూత్లో కామన్గా ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది, ఎలక్ట్రిక్ సిగరెట్ తాగితే ఏం కాదు, స్మోకింగ్ వల్ల మనకు ఏదైతే ఆ స్మోక్ ప్రొడ్యూస్ చేస్తాం కదా, ఈ సిగరెట్స్ వల్ల ఏం కాదని. కానీ ఈ సిగరెట్స్ వల్ల కూడా మీకు కొన్ని హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ బాడీలో ఇంట్రడ్యూస్ అవుతాయి. ఆల్డిహైడ్స్ అంటాం, ఫార్మాల్డిహైడ్, ఇంకా అసిటాల్డిహైడ్, అది కాకుండా ఎక్రోలిన్, ఇలాంటి మాలిక్యూల్స్ అన్ని మనకు ఈ సిగరెట్స్ వల్ల మన బాడీలోకి ఇంట్రడ్యూస్ అవుతాయి. ఇప్పుడు వరకు స్టడీస్ చూసినట్టయితే ఈ కాంపౌండ్స్ వల్ల కూడా మనకి యూరినరీ బ్లాడర్ అంటే మన మూత్రపిండానికి సంబంధించిన క్యాన్సర్స్ కానీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ రిస్క్ ఉండొచ్చు. కాబట్టి ఈ సిగరెట్స్ కూడా మన సేఫ్ కాదు. ఆల్కహాల్, సిగరెట్ రెండు తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందంటారా? ఇంకో కామన్ మనకు తెలిసిందే, ఆల్కహాల్, స్మోకింగ్ కలిపితే క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుందని, ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది.
మీరు ఓన్లీ స్మోకింగ్ చేస్తే మీకు ఒకవేళ రిస్క్ 20% అనుకోండి. మీరు ఆల్కహాల్ కలిపి స్మోక్ చేస్తే మీకు కార్సినోజన్స్ అబ్జర్వ్ అయ్యే కేపబిలిటీస్ ఇంకా ఎక్కువ అవుతాయి. అంటే మన బాడీలో డ్యామేజ్ న్యూట్రలైజ్ చేసే వ్యవస్థ ఇంకా దెబ్బతింటుంది. కాబట్టి మీకు ఇంకొక 10 to 20% ఎక్స్ట్రా రిస్క్ ఉంటుంది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కలిపి తీసుకుంటే. సిగరెట్ తాగే అలవాటు నుంచి ఎలా బయటపడాలి డాక్టర్ గారు? ఒక 100 మందికి మేము ఆపేయమని చెప్తే దాంట్లో కేవలం 10 to 15% మాత్రమే నిజంగా ఆపుతారు. మిగతా 90% మంది అబద్ధం చెప్తారు, ఆపుతాము అని చెప్పేసి చేసి మళ్ళీ దాని తర్వాత ఒక్కసారి డిసీజ్ కొంచెం నార్మలైజ్ అయ్యి తను నార్మల్గా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎందుకు అంటే నికోటిన్ అనేది మన న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్లో పనిచేస్తుంది. సో మన ప్లెజర్ హార్మోన్స్ కొన్ని డోపమిన్ అంటాము, ఇవన్నీ ఇంక్రీజ్ చేసి మన బాడీ అడిక్ట్ అయిపోతాం లిటరలీ స్మోకింగ్కి. అదంత ఈజీ కాదు. ఒక 10 to 15 years స్మోకింగ్ హిస్టరీ ఉన్నాక ఖచ్చితంగా మీరు ఒక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాలి. డి అడిక్షన్ ప్రోటోకాల్ ఉంటుంది. దాంట్లో మనము కామన్గా చూసుకున్నట్టయితే నికోటిన్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఆ నికోటిన్ సప్లిమెంట్ చూయింగ్ గమ్స్ కావచ్చు, నికోటిన్ స్ప్రేస్ కావచ్చు, ఇవి వాడి మనకి ఏంటంటే ఈ ఏదైతే నికోటిన్ క్రేవింగ్ అంటామో, నికోటిన్ ఏదైతే అడిక్టింగ్ సబ్స్టెన్స్ మనకి టొబాకోలో దాన్ని నికోటిన్ అంటామో, ఈ సప్లిమెంటేషన్ అంటే మీకు ఈ స్మోక్ ఇంకా దాని తర్వాత ఈ క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ ఏజెంట్స్ లేకుండా కేవలం నికోటిన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫామ్లో కొన్ని మనకి చూయింగ్ గమ్స్ ఉంటాయి. ఇవి తీసుకొని మనకు క్రేవింగ్ తగ్గించి దాని తర్వాత పీరియాడిక్గా సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేస్తూ ఒక ప్రోటోకాల్లో మనం స్మోకింగ్ క్విట్ చేయాలి. స్మోకింగ్ మనంతటా మనం క్విట్ చేసే ప్రోటోకాల్ ఉంటే దాంట్లో మనకు సక్సెస్ రేట్ కేవలం 50% మాత్రమే. మీరు ఇంకా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ని కలవాలి. రెండోది, ఒకవేళ మీకు స్మోకింగ్ ఈ నికోటిన్ సప్లిమెంట్స్ అవ్వట్లేదు, నెక్స్ట్ ఏంటి? నికోటిన్ సప్లిమెంట్స్ ఒకవేళ దానివల్ల రాకపోతే మనకు కొన్ని డ్రగ్స్ ఉంటాయి. బ్యూపిప్రాయిన్, వైరస్ లెనిన్ టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ కేవలం సైకియాట్రిస్ట్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇది వాడుతూ మీరు పీరియాడిక్గా సైకియాట్రిస్ట్ని కలిసి అతని పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఇలా చేస్తే మాత్రమే మనము స్మోకింగ్ క్విట్ చేయగలుగుతాం.